నమస్తే. ఈరోజు సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అయ్యే ఈ వడలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పులు సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు కడిగి నీరు మొత్తం పారబోసి 1.5 కప్పులు నీరు వేసి రాత్రంతా నానబెట్టాలి, లేదా 8 గంటలు నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సగ్గుబియ్యం చక్కగా నాని మెత్తగా ఉంటాయి. ఉప్మా చేసినా వడలు చేసినా చాలా సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉంటాయి. నాలుగు ఉడికించిన బంగాళాదుంపలు, 6-7 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు వేయించిన వేరుశనక్కాయ పలుకులు. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ కావాలంటే మరికొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ముందు చెప్పుకున్నట్టు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ రెడీ అవుతుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వేరుశనక్కాయ పలుకుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ముక్క చెక్కలాగా రుబ్బుకోవాలి. బంగాళాదుంపలను పొట్టు తీసుకోవాలి. రాత్రంతా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ముత్యాల్లా ఉన్నాయి కదా, చాలా అందంగా. ఇప్పుడు వీటిలో బంగాళాదుంపలు, పచ్చిమిరపకాయలు, వేరుశనక్కాయ పొడి, ఇంకా జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ముందు రోజే సగ్గుబియ్యం నానబెట్టుకుంటాం. బంగాళాదుంపలు ఉడికించాక చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది. అన్నీ ఈ విధంగా బాగా కలిసినంత వరకు కలుపుకొని టిక్కీల్లా చేసుకొని షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 విధాలా చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకోవాలి. చేతికి అంటినట్టయితే కనుక కొంచెం నీరు తడి చేసుకొని కూడా ఈ వడలు చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఈవినింగ్ కావాలి, లేకపోతే మరుసటి రోజుకి కావాలి, అప్పుడు మనకు టైం ఉండదు అనుకుంటే ఈ విధంగా వడలు చేసుకొని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినే ముందు కూడా మనం వడలని ఫ్రై చేసుకోవచ్చు. తవ్వ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ వడల్ని ఈ విధంగా పెట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. డీప్ ఫ్రైకి మీడియం టు హై ఫ్లేమ్లో ఈ వడలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు తినడానికి రెడీ. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.